వృషభం వారికి గనక చూసుకుంటే ఇక్కడ మీకు గురువు 2వ భావంలో, ఇంతకాలము ధనస్థానంలో ఉండేటువంటి గురువు 3వ భావంలోకి మారుతున్నాడు. దీని వలన గురువు ఎక్కడా గురు రాశుల్లో పాపగ్రహాలు లేనట్లయితే కంప్లీట్గా మనం పాజిటివ్ ఫలితాలే చెప్పుకుంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురువు 3వ భావంలోకి వెళ్తున్నాడో, అది కూడా శని రాహు ఎనర్జీస్తో వెళ్తున్నాడు, ఇక్కడ 3 మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. 3 విషయాల్లో మీరు 100% జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమిటో తెలుసుకుందాం. అయితే ఆ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ 3 మంచి ఫలితాలు ఏంటో ముందుగా చెప్పుకుందాం. గురువు అక్కడ ఉండగా 7వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే ఏమిటి? వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటారు. జూన్ 2 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు, నవంబర్ నుంచి మళ్ళీ ఒక 2 నెలలు కొంచెం వెసులుబాటు అయ్యి దాని తర్వాత మళ్ళీ గురువు వక్రిస్తాడు. అక్కడ మళ్ళీ బలాన్ని ఇస్తాడు. కర్కాటకంలోకి వక్రించిన గురువు అంటే ఒకటి వివాహ సంబంధించినటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్ ఏమిటి అంటే, మీరు గతంలో ఉన్నత విద్యల కోసం అంటే డిగ్రీ తర్వాత చేసేటువంటి విద్యలు ఆగిపోయాయి, లేకపోతే ఆటంకాలు జరిగాయి, క్లియర్ అవ్వడం. మీ యొక్క తండ్రి గారు గతంలో ఏదో దెబ్బతిన్నారు, అది కొంతవరకు సక్సెస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చూడండి, ఒక్కోసారి మనం ఒక క్షేత్రానికి వెళ్తాం, క్షేత్రానికి వెళ్ళి అక్కడ మనం కొన్ని పూజాది కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉంటాం, అటువంటి వాటికి కూడా చక్కగా అనుకూలిస్తుంది ఇక్కడ. అయితే ఎంతైనా గురువు ఈ లగ్నానికి పాపి కదండి, మరి ఎందుకు ఇస్తాడు ఏమిటి అని సందేహం కలగవచ్చు. శని ఎనర్జీస్తో ఉన్నందుకు ఎంతో కొంత ఇస్తాడు అక్కడ. అయితే ఈ శని రాహు ఎనర్జీస్తో ఉన్నందుకు గురువు విషయంలో 3లో ఉన్నందుకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏమిటది? కొంతమంది మన మంచి చెప్పేవారిలాగా, మన గైడ్ చేసేవారిలాగా ఉంటూ మనల్ని రాంగ్ రూట్ పట్టిస్తారు గురువు 3లో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి. సింగిల్గా ఉంటే పర్లేదు, కానీ ఇది గురువు శని రాహు యొక్క ఎనర్జీస్తో ఉన్నాడు. చాలా మంచి వ్యక్తిలాగా పరిచయాలు మనతో పాటు మన యొక్క ఇది తీసుకొని, మన యొక్క సపోర్ట్ తీసుకొని మనల్ని మధ్యవర్తిత్వంగా ఉంచి ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గురువు ఎప్పుడైతే 3లో ఉన్నాడో, మీరు ఎక్కడైనా అగ్రిమెంట్లు చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్న వాళ్ళు ఇన్నర్గా వేరే ఇది ఉంటుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా షార్ట్ జర్నీ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా వర్షం పడేటప్పుడు, నీటి ప్రదేశాల్లో షార్ట్ జర్నీ చేసేటప్పుడు, వర్షం పడుతుంది లేకపోతే నీరున్నాయంటే అక్కడ అవి దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటకం నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు అంటే ఆయన మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటివి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు. ఎందుకు? కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహువు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జల ప్రళయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద, ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు,
అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచివి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లేదు. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవ్వడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ నుంచి చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్ప దోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువుల కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమంటే మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా భక్తిగా శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను నేను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానండి, నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడెక్కడా కూడా అక్కడ చండీలో ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా. గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని, అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.